నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. పీఆర్సీ నివేదికను వెంటనే అందించాలని అధికారుల కమిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నివేదిక ఆధారంగా వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు సీఎం హామీ ఇచ్చారు. విశ్రాంత ఉద్యోగుల 6,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను చెల్లించనున్నట్టు తెలిపారు. జూన్ 1లోగా ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా కార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. డిమాండ్లపై స్పష్టత ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాలు ఈ నెల 5న తలపెట్టిన నిరసనలు విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ఉద్యోగులు భుజాన వేసుకుని విజయవంతంగా అమలు చేస్తున్నారని అభినందించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీఆర్సీ, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు, ఇతర డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఉద్యోగ సంఘాలతో చర్చించిన సీఎం 4 అంశాలపై స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ కు సంబంధించిన 6,000 కోట్ల రూపాయల బకాయిలను చెల్లిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పీఆర్సీపై నివేదికను వెంటనే ఇవ్వాలని అధికారుల కమిటీని ఆదేశించామని, అది రాగానే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులు అందిస్తామని సీఎం చెప్పారు. ప్రతి 2 నెలలకొకసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నిర్ణయం ఉద్యోగుల కోసమే తీసుకున్నామని సీఎం గుర్తు చేశారు. ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామని, గందరగోళం లేకుండా టీచర్లు, ఇతర బదిలీలు పూర్తి చేశామని వివరించారు. 2 ఏళ్లలో 67,760 నియామకాలు చేపట్టినట్లు సీఎం చెప్పారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను చాలా వరకు పరిష్కరించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయిన 1,000 కోట్ల రూపాయల బిల్లులను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి. చాలా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించిందని, వైద్య విధాన పరిషత్తులో 13,100 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ నెల 5న తలపెట్టిన సామూహిక నిరాహార దీక్ష విరమించుకున్నట్లు ప్రకటించాయి.